తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ తీరుకు వ్యతిరేకంగా టీవీకే కాంగ్రెస్ పార్టీలు రోడ్డెక్కాయి. మెజారిటీ ఉన్న విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడాన్ని నిరసిస్తూ లోక్ భవన్ను చుట్టుముట్టాయి. గవర్నర్కు వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసనలు తెలిపారు కార్యకర్తలు. ఇక మద్దతుదారులు కూడా అదే దారిలో ఉన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కేంద్రం జోక్యం తగదంటున్నారు ఆందోళనకారులు. మోదీ, అమిత్ షా ఒత్తిడి వల్లే ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ఆలస్యమవుతోందని ఆరోపిస్తున్నారు. తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తీరుకు వ్యతిరేకంగా టీవీకే కాంగ్రెస్ పార్టీలు రోడ్డెక్కాయి. మెజారిటీ ఉన్న విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడాన్ని నిరసిస్తూ లోక్ భవన్ను చుట్టుముట్టాయి. గవర్నర్కు వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసనలు తెలిపారు కార్యకర్తలు, మద్దతుదారులు. రాష్ట్ర రాజకీయాల్లో కేంద్రం జోక్యం తగదంటున్నారు ఆందోళనకారులు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, తమిళనాడులో లోక్ భవన్ ముందు టీవీకే కార్యకర్తలు ఆందోళన చెప్పడం జరిగింది. టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఇవాళ ఆందోళన చేపట్టినటువంటి వారు కేంద్ర జోక్యాన్ని తప్పుపడుతూ గవర్నర్ వెంటనే టీవీకే అధినేత విజయ్ కు ప్రమాణ స్వీకారం చేసేందుకు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వెంటనే అనుమతి ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. అయితే 107 స్థానాలు గెలుచుకున్న టీవీకే ఐదు స్థానాలతో కాంగ్రెస్ ను కలుపుకొని 112 స్థానాలు ఉండడం కారణంగా మ్యాజిక్ ఫిగర్ 118కి పూర్తి స్థాయిలో మద్దతు లేకపోవడంతో గవర్నర్ 2 సార్లు టీవీకే అధినేత విజయ్ తో భేటీ అయినప్పటికీ ఇప్పటికీ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మే 4న ఫలితాలు వచ్చినప్పటికీ ఇవాళ మే 8వ తేదీ 4 రోజులు అవుతుంది. ఇప్పటికీ ఇంకా స్పష్టమైనటువంటి మెజారిటీ విషయంలో టీవీకే అధినేత విజయ్ స్పష్టత ఇవ్వలేనటువంటి ఉద్దేశంతోనే గవర్నర్ అనుమతి ఇవ్వకుండా ప్రస్తుతం ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించకుండా పెండింగ్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్. గతంలో ఎస్ఆర్ బొమ్మాయి తీర్పును ప్రస్తావిస్తూ విజయ్ ను ముందుగా సీఎం ప్రమాణ స్వీకారం చేయించి తర్వాత అసెంబ్లీలో బల నిరూపణ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే ఆందోళనలో టీవీకే కార్యకర్తలు మాత్రం ఆందోళన చేపట్టడం జరిగింది. పోలీసులు లోక్ భవన్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. కొంతమంది టీవీకే కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు గవర్నర్ ఆర్లేకర్ మాత్రం విజయ్ ముందుగా పూర్తి స్థాయి సంఖ్యాబలం చూపాలి అనే వైఖరులతోనే ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇప్పటికీ కొనసాగుతుంది. దీంతో గవర్నర్ ఇటీవల ఇంతకు ముందు అన్నారు, అంటే ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా బల నిరూపణ చేసుకునే అవకాశం ఉంటుందని, మరి ఎందుకు దానికి ఓకే చెప్పట్లేదు గవర్నర్? ఖచ్చితంగా మే 4 ఫలితాలు వచ్చిన తర్వాత ఈ రోజు మే 8 ఇప్పటికీ ఇంకా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారమే చేయలేదు. బల నిరూపణ విషయంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎందుకు ఆహ్వానం ఇవ్వడం లేదని చెప్పి టీవీకే అధినేతతో పాటు డిఎంకే, టీవీకేకి మద్దతు తెలుపుతున్న పార్టీలు క్వశ్చన్ చేయడం జరుగుతుంది. అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్తామని చెప్పి వారు హెచ్చరించడం జరుగుతుంది. గవర్నర్ మాత్రం ఇప్పటికీ సంఖ్యాబలం విషయం పైన విజయ్ స్పష్టత ఇవ్వలేదన్నటువంటి ఉద్దేశంతోనే ఇటు శాంతి భద్రత విషయంలో కూడా డీజీపీతో సమావేశమయ్యారు. అలాగే చీఫ్ సెక్రటరీలతో కూడా చర్చలు జరపడం జరుగుతుంది. ఇప్పటికీ 2 సార్లు టీవీకే అధినేత విజయ్ సమావేశమైనప్పటికీ మ్యాజిక్ ఫిగర్ విషయం పైన స్పష్టత కోరుతున్నటువంటి గవర్నర్ పెండింగ్ పెట్టినటువంటి అంశాలపైన ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించకపోవడం పైన ఇటు డిఎంకే కూడా తప్పుపడ్డటువంటి పరిస్థితి. మొత్తంగా 112 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానం లేదు. మరోవైపు మద్దతు కూడా కట్టుకునేందుకు వామపక్షాలతో చర్చలు జరిపేస్తున్నారు. వీసీకే పార్టీతో చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. అయితే బల నిరూపణ అనేది రాజ్భవన్ లో కాదు, లోక్ భవన్ లో కాదు జరగాల్సింది, అసెంబ్లీలో అంటూ అన్ని పార్టీలు నినాదిస్తున్నప్పటికీ కూడా గవర్నర్ మాత్రం ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నటువంటి సిచ్యువేషన్. గతంలో ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైనటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తలుపు తట్టినటువంటి సిచ్యువేషన్ కనపడింది. ఆ విధంగానే టీవీకే అధినేత విజయ్ కాంగ్రెస్ తో కలిపి ముందుకు అడుగులేటువంటి అవకాశాలు ఇది ఇంకా ఆలస్యమైతే జరిగేటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఏఐడిఎంకే డిఎంకే చర్చలు
జరుగుతున్నటువంటి విషయం పైన ఒక స్పెక్యులేషన్ వచ్చినప్పటికీ తాము 6 నెలల వరకు ఎటువంటి డిస్టర్బెన్స్ చేయమని చెప్పి డిఎంకే అధినేత స్టాలిన్ టీవీకి అధినేత విజయ్ కి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న విషయం పైన స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు ఇతరులు కూడా కమల్ హాసన్ లాంటి వారు విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానించకపోవడం ఇది ప్రజా తీర్పును అవమానించడం అంటే కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనా ప్రస్తుతం అయితే టీవీకే కార్యకర్తలందరూ కూడా టీవీకే అధినేత విజయ్ కు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానం ఇవ్వాలని చెప్పి గవర్నర్ కార్యాలయం మీద ఆందోళన చేపడుతున్నారు. చింత సురేష్, ఇంకో విషయం కూడా ఇక్కడ టీవీకి కార్యకర్తలు కానీ ఆందోళనకారులు కానీ అంటున్నారు, అంటే రాష్ట్రం పైన కేంద్రం జోక్యం మంచిది కాదు, కేంద్రం జోక్యం వలన ఇలా జరుగుతుందని కూడా వాళ్ళు అనడం జరుగుతోంది కదా. ఖచ్చితంగా గవర్నర్ విజయ్ మధ్య ఒక డెడ్ లాక్ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. గవర్నర్ ఇక్కడే కాదు, మహారాష్ట్రలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ లో గవర్నర్ తన ప్రభుత్వ ఏర్పాటు విషయంలో తీసుకున్నటువంటి విషయాల్ని ప్రస్తావించడం జరుగుతుంది. కర్ణాటకలో యడ్యూరప్ప ప్రమాణ స్వీకార సమయంలో జరిగినటువంటి పరిస్థితులను కూడా గవర్నర్ జోక్యం చేస్తున్న విషయాలను కూడా ప్రస్తావించడం జరుగుతుంది. ఇప్పటికీ 2 సార్లు తమిళనాడు గవర్నర్ అయినటువంటి రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ను విజయ్ టీవీకి అధినేత విజయ్ 2 సార్లు కలిసినప్పటికీ ముందుగా మెజారిటీ నిరూపించాలని చెప్పి అభిప్రాయపడ్డాన్ని ఇది కేంద్రం యొక్క జోక్యంగానే తమిళనాడు సంబంధించినటువంటి టీవీకే పార్టీతో పాటు అన్ని పార్టీలు కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి కొందరు ఎమ్మెల్యేలు కూడా టీవీకేతో టచ్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే దానిపైన ఏఐడిఎంకే మాత్రం అధికారికంగా ఖండించింది, తమ పార్టీలో ఎటువంటి చీలిక లేదని చెప్పి. ఏదేమైనా ప్రస్తుతం 4 రోజులు అయినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఆహ్వానం ఇవ్వకపోవడం పైన ఇటు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే కూడా గవర్నర్ వైఖరిని రాజ్యాంగ పరిమితుల్లోనే ఉందని వ్యాఖ్యానించినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే టీవీకి అధినేత విజయ్ ఎటువంటి స్టెప్ తీసుకొని ముందుకు వెళ్తారు, లీగల్ గా కోర్టును తడుతారా, లేదనుకుంటే తన 118 మ్యాజిక్ ఫిగర్ ను అన్ని పార్టీలతో ప్రస్తుతం ఉన్నటువంటి టీవీకే పార్టీ ఇటు సిపిఐ సిపిఎం బీసీకితో చర్చలు జరుపుకొని మద్దతును కూడగట్టి రాజ్యాంగబద్ధంగా గవర్నర్ కు తన మద్దతు మ్యాజిక్ ఫిగర్ ను ఉంది అని చెప్పి నిరూపించడం దిశగా ముందుకెళ్తారా వేచి చూడాల్సింది. ప్రస్తుతం అయితే శాంతి భద్రత విషయంలో ఇటు మెరీనా బీచ్ సమీపంలో, మరోవైపు లోక్ భవన్ అయినటువంటి గవర్నర్ నివాస సమీపంలో ఆందోళనలో టీవీకే కార్యకర్తలు మాత్రం కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.